నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైఎస్ఆర్సీపీ ఈ పేరు చెప్పగానే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరే అందరికీ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు ఆయన సలహాదారుగా ఉన్నా కూడాను సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఆయన వల్లే పార్టీ ఓడిపోయింది అని చెప్పి పార్టీలో చాలామంది కావచ్చు, మొన్న ఈ మధ్య ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పిన నేపథ్యంలో సో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ వల్ల ఆయన ఓడిపోయారు అని చెప్పి ఓపెన్గానే విజయసాయి రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి అసలు ఒకానొక టైంలో పార్టీ ఓడిపోయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి తీసేస్తారు, లేదు ఆయనే వెళ్ళిపోతారు అని వార్తలు కూడా మనం విన్నాం. అలాంటిది ఇప్పుడు తాజాగా వైసీపీ పిఏసీ కమిటీ సభ్యులను నియమించింది. అందులో 33 మంది చోటు దక్కించుకోగా దానికి కన్వీనర్గా మాత్రం మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డికి అంత ప్రియారిటీ ఇవ్వడం వెనుక గల కారణం ఏంటి? మరి ఆ పార్టీలో ఉన్న అటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉండటంలో ఇంకా దిక్కులేకే ఆయనకు ఆ పదవి ఇచ్చారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ ఓడిపోయినప్పుడు చాలా కాలం పాటు దూరంగానే ఉండటం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియా వింగ్కి చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ కొడుకు కూడాను సజ్జల భార్గవ్ను కూడా ముందే తీసేయటం, ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఇదంతా చూసాం. సో ఆ పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, లేదు ఆ పార్టీలో అంతర్గతంగా ఆయన మీద ఉన్న చాలా వ్యతిరేకత ఉంది, సో వాళ్ళ వల్ల అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం పెడతారు అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన్నే పిఎస్సి కమిటీకి కన్వీనర్గా నియమించడం అయితే జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు మొత్తం వెళ్ళిపోవడం వల్ల దిక్కులేకే ఆయన పెట్టారంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్ముతున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు వేరే ప్రత్యామ్నాయం లేదమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. గత 5 సంవత్సరాల పరిపాలన మొత్తం మీరు ఇందాక చెప్పారు సకలం ఆయనే అని. సకలం సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూతా తిరిగింది. ఇవాళ ఎవరిని అరెస్ట్ చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెబుతున్నారు. ఇంకా అరెస్ట్ కాబోయే వాళ్ళు కూడా రేపు చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి పేరే. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి లేని వైఎస్ఆర్సీపీ అంటూ ఇక ఉండదు. దాని ఆయన అన్నాడు ఒక కోటరీ ఉందని. కోటరీయే కాదు, దాని భూస్థాపితం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే చేయగలడు. ఎందుకంటే ఇంతకాలం పార్టీని నడిపిన ఏకైక వ్యక్తిగా వైఎస్ఆర్సీపీ గుట్టుమట్లన్నీ కూడా తెలిసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనూ, తర్వాత ఆయన ఆర్థిక సామ్రాజ్యంలోనూ అనేక విధాల అన్ని అంశాల్లోనూ, కోర్టుకు సంబంధించిన అంశాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. తర్వాత పార్టీ గురించి కానీ, పార్టీ కార్యకర్తల గురించి కానీ, నాయకుల యొక్క వ్యక్తిగత అంశాలు కానీ, వాళ్ళ బలాలు కానీ, బలహీనతలు కానీ తెలిసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి వాళ్ళ ఎంతమంది ఎవరు వెళ్ళిపోయినా ఈ వైఫల్యానికి పూర్తి కారణం సజ్జల రామకృష్ణారెడ్డేనని మొఖాన చెప్పినా దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిన పరిస్థితి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలన్నా కూడా ఎవరేంటో కూడా ఆయనకు తెలియదు, అసలు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ఆఖరికి వాళ్ళ చెల్లిని తల్లిని తిట్టాలంటే కూడా రాయసి ఇవ్వాల్సిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. మామూలుగా కుటుంబ సభ్యుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళకి చేసిన అన్యాయం కానీ, వాళ్ళకి జరిగిన అన్యాయం కానీ ఈయనకే తెలియాలి. కానీ అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కూడా దానికి సంబంధించిన అంశాలని సునీతని మాట్లాడొద్దని చెప్పి, ఇది కూడా మాట్లాడాల్సిన వ్యక్తి ఏకైక వ్యక్తి సునీతే. ఎందుకంటే తండ్రి చనిపోతే ఆయన కుమార్తెగా ఆమె ఒకటే చెప్పగలుగుతుంది. ఆమె ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టరు. అంత సీనియర్ అయ్యిండి కూడా ఏదో చిన్నపిల్లల్లాగా నువ్వు మాట్లాడొద్దు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడంటే, వాళ్ళ కుటుంబంలో పెద్ద చనిపోయిన ఆయన వివేకానంద రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబానికి పెద్ద దిక్కు. ఆ పెద్ద దిక్కు చనిపోతే కూడా వీళ్ళ కుటుంబంలో వాళ్ళ మేనత్తలన్నా మాట్లాడాలి, ఈయనన్నా మాట్లాడాలి, కొడుకు అంటే అన్న కొడుకుగా. కానీ లేకపోతే సొంత కూతురు సునీత అన్న మాట్లాడాలి. లేదు, సునీతకి పెద్ద పబ్లిక్లో మాట్లాడే అలవాటు లేదు అనుకుంటే పని షర్మిలతో మాట్లాడించాలి. వాళ్ళ కుటుంబంలో అంశంలో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ రక్త సంబంధికుడు కాదు కదా, ఆ బయట వ్యక్తి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ఆర్ గారి తర్వాత పెద్ద ఆయన తీవ్రమైనటువంటి హత్యకు గురి అయితే కూడా మాట్లాడే అంత అధికారం ఆయనకి ఇచ్చారంటే, అంటే ఈ కుటుంబం మీద కానీ, పార్టీ మీద కానీ, పరిపాలన మీద కానీ, వ్యక్తిగత అంశాలు, బిజినెస్ అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో నడిచినప్పుడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప వాళ్ళు ఎవడో వచ్చి ఆ పాత్ర తీసుకోవటానికి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే, కొత్త సీసాలో పాత సారా అన్నట్టు ఈ 33 మంది
పిఏసి సభ్యుల్ని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టారు. వీళ్ళకి మళ్ళీ హెడ్ వచ్చేటప్పటికి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళు నామమాత్రమే, వీళ్ళతో అయ్యేది ఏమీ లేదు. కిందటిసారి 50 మంది సలహాదారులు పెట్టారు ప్రభుత్వానికి, దాదాపు 2 లక్షలు 3 లక్షలు శాలరీలు ఇచ్చి. కానీ ఆ 50 మంది సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చిన సలహా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు విన్న సలహా కూడా లేదు, ఆ పార్టీ ఇచ్చిన సలహా అంతకన్నా లేదు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెబితే అది చేయబట్టే 11 స్థానాలకు వచ్చినాయి అని చెప్పి చాలామంది రాజ్యసభ సభ్యత్వాలు కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు వదిలిపెట్టుకు వెళ్ళిపోయారు, బాహాటంగా చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎవరైనా కూడా అంత నైతిక ఓటమి చెందినప్పుడు నైతిక బాధ్యత తీసుకుని అసలు పక్కకు జరుగుతారు. అతను కూడా జరిగాడు. కానీ మళ్ళీ పిలిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మీదకే వచ్చాడు, కానీ తనంతా తను రాలేడు కదా. నిన్నటికి మొన్న కూడా అతన్ని గెట్అవుట్ అని కూడా అన్నాడని కూడా అన్నారు. అసలు ఇంకోటి ఏంటంటే అపచారం జరిగిన టైంలో కూడా సరిగ్గా ట్యాకిల్ చేయటం కుదరక మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డినే తీసుకొచ్చి అప్పుడు దింపారు. తర్వాత ఇప్పటికి వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ బయటకు కనపడతలా. తను సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉండి తనకి ఆ తర్వాత బయటికి ఇప్పటికి కూడా బయట వచ్చి తను మాట్లాడింది లేదు, కనపడింది లేదు. ఈయన కూడా వెయిట్ చేశాడు మీరు అన్నట్టు బయటికి వెళ్ళిపోయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం లేకుండా కనుక వస్తే తీవ్రమైన పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారితో మామూలుగా ఉండదు వ్యవహారం. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రమ్మంటేనే వచ్చి వాళ్ళు మళ్ళీ ఈ బాధ్యతలన్నీ తీసుకున్నాడు. ఇంకా బయట వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి చేతి కింద ఇమడలేరు. ఎందుకంటే అతని మనస్సుని అర్థం చేసుకోవటం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడికే తెలుసు. అతను ఎప్పుడు ఎలాంటి పనులు చేయాలనుకుంటాడు అనేది. తర్వాత ఇప్పుడు జత్వాని కాదంబరి జత్వాని కేసు కూడా ఈయనకి పురమాయిస్తే ఈయనే చేశాడు. ఇవాళకి ఆ పోలీసు అధికారులు చాలామంది సస్పెండ్ అయిపోయారు, ఐపీఎస్లతో సహా. ఇవాళ కొడాలి నాని అంటున్నాడు కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులని ఉపయోగించుకుని తర్వాత వాళ్ళని సస్పెండ్ చేసిందని చెబుతున్నాడు. ఈ సస్పెండ్ అయిన 2 సందర్భాల్లో సస్పెండ్ అయిన మాట వాస్తవం. దాదాపు 11 మంది అయ్యారు. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ని అతనికి పోలీస్ స్టేషన్లో సౌకర్యాలు ఇచ్చి కొందరయ్యారు. బిర్యానీ తినిపించి ఒక 7, ఇక్కడ ఒక 4 అయ్యారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు సస్పెన్షన్కి కారణమయ్యారు. దిగిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న నాయకుల మూలాన కూడా ఇంతమంది పోలీసులు బలవుతున్నారు. ఎవరో పెద్దలు పూర్వం పరిపాలించే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ వెనకాల బానిసలు కూడా కొంతమంది చచ్చిపోతారు, పై లోకాలకు వెళ్ళి సేవ చేయటానికి అనేదో సామెత ఉంది. అలాగే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యి వాళ్ళ కింద అనేక మంది డిఎస్పీలు సిఐలు కూడా సస్పెండ్ అయ్యారు. కాకపోతే అప్పుడు అంత పబ్లిసిటీ రాలేదు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఉండిపోయారు. ఇప్పుడు ఈ కేసులో కూడా 2 సందర్భాల్లోనూ గోరంట్ల మాధవ్ అతను ఒక మాజీ పోలీస్ అధికారి, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ తరపున హిందూపూర్ నుంచి ఎంపీగా పనిచేశాడు. ఇంకా పైగా ఆయన చెబుతున్నాడు నేను దేశానికి ఎంపీగానే పనిచేశానని నిన్న పోలీసుల మీద దబాయిస్తున్నాడు. ఒక ముద్దాయిని పోలీసు బందోబస్తుతో తీసుకెళ్తుంటే ఆ కాన్వాయ్ మీద అటాక్ చేశాడంటే ఆయన ధైర్యానికి ఏం చెప్పుకోవాలి? సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీలో సర్వైవ్ అవ్వడం వెనక వైఎస్ భారతి గారి సపోర్ట్ ఉండింది, అంటే ఆవిడతోనే ఆయన పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటారు. సో ఆ మాటల్లో నిజమే అంతుంది అంటారు. లేదు అంటే విజయసాయి రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, బయట కోటరీ చుట్టూ ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరవేయలేదు వాళ్ళు అని చెప్పి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యతిరేకత ఇంకా ఉంది, అది సజ్జల రామకృష్ణారెడ్డి నా దగ్గరికి తీసుకురాకపోవడం వల్లే ఉంది అన్న విషయాన్ని గ్రహించలేక ఈ పదవికి ఈయనే అర్హుడు అని చెప్పి అన్న ఉద్దేశంతో ఆయనకు అలా సముచిత స్థానాన్ని కల్పిస్తూ వస్తున్నారు అంటారా? మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలమ్మా గోవర్ధని. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పడితే వాళ్ళని కలవటానికి ఆయన ఇష్టపడ్డు. కేవలం ఏదైనా ఆర్థికమైన లబ్ధి చేకూరే అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడతాడు, కానీ ఏ పడితే ఈ పలానాళ్ళ మీద, దళితుల మీద పలానా చాట అత్యాచారం జరిగింది, లేకపోతే హత్య జరిగింది, లేకపోతే పలానాళ్ళకి అన్యాయం జరిగింది, ఇలాంటి పిచ్చి మాటలు వినటానికి ఆయన టైం ఉండదు. వాసిరెడ్డి పద్మ గారిని మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసిన మనిషి, ఆమె స్వయంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ఆర్థికంగా ఆయనకి లబ్ధి చేకూరే అంశాల గురించి అయితేనే వింటాడు తప్ప ఈ ఇతరుల గురించో, లేకపోతే ప్రజల సంక్షేమం గురించో, ప్రజలకు జరిగిన అన్యాయం గురించో, లేకపోతే ప్రజలకు మేలు జరిగే అంశాల గురించో చెప్పడానికి పార్టీకి సంబంధించిన వెళ్తే ఇలాంటి విషయాలన్నీ నా దగ్గర ఎందుకు తీసుకొస్తారు అనేసి ఆయన కట్ చేసేస్తాడంట. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటివన్నీ ట్యాకిల్ చేస్తాడు. అంటే
ఎందుకంటే అంతకుముందు మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, పార్టీల్లో జిల్లా అధ్యక్షులు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి లెవెల్లోనే వాళ్ళతో కలిసి వాళ్ళకుండి సాధక బాధకాలు చెప్పుకోవటం, వెళ్ళిపోవటమే. సజ్జల రామకృష్ణారెడ్డి తన శక్తి మేరకి తను మేధస్సు పనిచేసినంత వరకు సలహాలు చెబుతాడు. సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మేధావి అని అనుకోవటానికి ఏం లేదు. నిజంగా కనుక అంత రాజకీయ చతురత ఆయనలో ఉంటే ఈ పార్టీ ఈ విధమైన ఘోర పరాజయం పాలవదు. 151 స్థానాలు ఉన్నప్పుడు ఇంకా 10 స్థానాలు పెరగాలి తప్ప మరి ఆయనకు అంత రాజకీయ చతురత కానీ, ఇతరులతో సమన్వయంతో పనిచేసే నేచర్ కానీ, తర్వాత వ్యూహాత్మకంగా పార్టీని నడపగలిగే శక్తియుక్తి కానీ అవన్నీ ఉంటే ఇలా అవ్వదు కదా. తర్వాత చాలామంది అర్థమైంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి నచ్చకే పార్టీకి దూరం అయ్యారు, నష్టం జరిగిందని కూడా చెప్పారు. ఆఖరికి విజయసాయిరెడ్డి కూడా అతను నంబర్ 2 అని అనుకున్న వ్యక్తి, అంటే ఎక్యూజ్డ్గా నంబర్ 2 అనే కాదు, ఆయనతో పాటు పార్టీ స్థాపించడానికి ప్రోద్బలం చేసి నీవు ఇన్ని ఆర్థిక నేరాల్లో ఉన్నా సరే ముఖ్యమంత్రిగా నీకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు కాబట్టి నువ్వు నిరుత్సాహపడొద్దు, మనమే పార్టీ పెడదాము అని చెప్పి బాగా ఎమ్మడబడి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఇవాళ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాగా ఆయన ప్రతిరోజు జోరేగలాగా ఆయన పక్క నుండి, తర్వాత మీరు అన్నట్టు భారతి గారి బ్లెస్సింగ్స్ కూడా ఈయనకు ఉండయనే చెప్తున్నారు. అందువల్లే వివేకానంద రెడ్డి గారి హత్య కేసును కూడా ట్యాకిల్ చేసే బాధ్యత అక్కడ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా చెప్పలా. మేడం గారి కూడా ఏమనుకుంటుందో అలాంటి అంశాలన్నీ కొంచెం పోలీసులకి ఎలా చెప్పొచ్చో ఎలా చెప్పకూడదో అనే అంశాన్ని ఆయనకు అప్పచెప్పారంటేనే కుటుంబంలో ఎంత కీలకమైనటువంటి అంశాలు కూడా ఈయన ట్యాకిల్ చేస్తున్నాడు అనేది ఆ రోజే అర్థమైంది. తెలియక మళ్ళీ నియమించుకున్నాడా అని. పునర్నియమించుకోవటానికి కూడా కారణం ఏంటంటే, సరే వెళ్ళిపోయినా ఉండాళ్ళ గురించి అయినా పార్టీలో తెలిసిన వ్యక్తి సజ్జల రామకృష్ణ. అది పతనం అయిపోతున్నా కూడా చివరి బ్రిక్ వెళ్ళిపోయాక కూడా దానికి ఇన్ఛార్జ్ అనే ఒక వ్యక్తి ఉండాల్సిందే. ఇప్పుడు ఏదైనా సరే ఒకటి కారణం జరగాలంటే ఒక వ్యక్తి ఎంతో జీవితం సాగిస్తాడు, కానీ అతని అంత్యక్రియలు కూడా చాలా ప్రాధాన్యమైన అంశమే. అంత్యక్రియలు కూడా ఎవరు పడితే వాళ్ళు చేయటానికి వీల్లేదు. అట్లాగే పార్టీలో వైభవాన్ని చూశాడు ఆయన, వైభవాన్ని నడిపాడు. ఇప్పుడు పతనాన్ని కూడా చూస్తున్నాడు. పతనం అంచుకు వెళ్ళిపోతుంది. ఈ 11 మంది కూడా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఎలక్ట్ అవుతారని కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా నమ్మకం లేదు. సరే అయినా సరే ఇంతకన్నా నిలబెట్టేవాడు పార్టీలు లేడు, నేనే నిలబెట్టలేకపోతున్నాను. అతను ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు కూడా ఇప్పుడు నన్ను ఏం చేయలేరు అంటే ఊహించిన దానికన్నా తప్పిదాలు ఎక్కువ జరిగిపోయినాయి. ప్రజలు క్షమించే దశలో లేరు, ఏ విధంగా కూడా క్షమించరు. అలాంటప్పుడు ఇక సజ్జల రామకృష్ణారెడ్డితోనే నడిపి పార్టీ ఎట్టాకపోద్ది, కానీ వ్యక్తిగత అంశాల్లో ఈయనకి తెలుసు, బిజినెస్ అంశాల్లో కానీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం పబ్లిక్ లైఫ్లో ఉంటాడో చెప్పలేము. అంటే ఆయన మీద ఉన్న కేసుల దృష్ట్యా కూడా ఆయన కనుక రేపు శిక్ష పడి కనుక జైలుకి వెళ్తే మరి కుటుంబానికి అండాదండగా ఉండాల్సిన వ్యక్తి ఒక రకంగా ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ రేపు ఆర్థిక అంశాల్లో కానీ ఏమేమి ఆస్తులు ఎక్కడున్నాయి, ఏమున్నాయి వ్యవహారాలు ఇవన్నీ తెలిసిన వ్యక్తి రామకృష్ణారెడ్డి. కాబట్టి రామకృష్ణారెడ్డిని కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందులోనూ ఎక్కువ తెలిసింది ఈయనకి, ఎవరికి ఎక్కువ విజయసాయిరెడ్డికి. కానీ విజయసాయిరెడ్డి తన డిస్టెన్స్ అయిపోయాడు. ఎందుకంటే అతను అక్యూజ్డ్ 2గా ఉన్నాడు. ఈ ఏదన్నా కొంతలో కొంత శిక్ష తగ్గించుకోగలుగుతానేమో దూరం జరిగి నేను నా సొంత ప్రయత్నాలు చేసుకుని బీజేపీతో అని. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రకంగా పార్టీని మొత్తం ఒక అబ్జార్బ్ అంటే దాన్ని నిమజ్జనం చేస్తారు సరే, పార్టీని నిమజ్జనం చేసే కార్యక్రమం అయినా ఆయన చేయాలి. తర్వాత తను జైలుకి వెళ్ళినప్పుడు కుటుంబానికి సంబంధించిన ఆస్తుపాస్తులు ఇతర అంశాల వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొంత కుటుంబానికి అండగా ఉంటాడనే ఉద్దేశం మీదే పెట్టాడు. తర్వాత ఆ 33 మంది సభ్యులు వాళ్ళు ఎందుకు పనికిరారు, నా మాత్రం వాళ్ళు ఇచ్చే సలహాలు ఉండవు. గత 50 మంది సలహాదారులు ఏం చెప్పారో ఈ 33 మంది కూడా అలాంటిదే. అందులో ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని కూడా పెట్టాడంటే చూడండి ఇక దాని విలువ ఎట్లాంటిదో. ముద్రగడ పద్మనాభం వాళ్ళ సొంత కూతురే చెప్పింది మా నాన్నని మోసం చేస్తాడు అంది, చేశారు కూడా. అయ్యి ఆఖరికి మళ్ళీ ఈ కమిటీలు వేశాడు. ఒకప్పుడు రాజులాగా బతికిన ఆయన వాళ్ళు ఒక బంటుగా అయ్యాడు ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి అది. ఆ 33 మందిలో ఆయన ఒకడు. తర్వాత మొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బాగా హెలికాప్టర్ దగ్గర జనాలను మొబిలైజ్ చేసినందుకు ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టాడు. పార్టీ పిఎస్సి కమిటీలో అందరూ
జోకర్లు బ్రోకర్లు లాంటి వాళ్ళని పెట్టాడు తప్ప విలుగల వాళ్ళని ఎవరిని పెట్టలేదు. అయితే ఏంటంటే మొన్న రాప్తాడులో హెలికాప్టర్ దగ్గర బల ప్రదర్శన చేసి హెలికాప్టర్ని ధ్వంసం చేసి పబ్లిసిటీకి సహకరించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని మాత్రం పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా పెట్టాడు. పార్టీలో క్రమశిక్షణ ఉంటే కదా అధ్యక్షుడితో పని. కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి ఆయనకి ఒక పదవి ఇవ్వాలి. ఏం పదవి ఇవ్వటానికి లేక క్రమశిక్షణ లేని వ్యక్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని చెబుతారు. మరి ఆయనే క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా పెట్టాడంటే ఇక గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఉంది ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.